అండి, వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయ నందగోపాల్ రెడ్డి సార్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ డిస్కస్ చేస్తున్నాం. దానికంటే ముందు మనకు మార్కెట్లోకి వచ్చిన ఒక పుస్తకం గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ పుస్తకం పేరు ఏం పేరంటే తెలంగాణ బడ్జెట్ 2024-25 సంబంధించినటువంటి పుస్తకం అండి. ఈ పుస్తకం అనేది మార్కెట్లోకి విడుదలైంది. ఈ పుస్తకం తెలంగాణ బడ్జెట్ 2024-25 సంబంధించినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్గా పుస్తకంగా మనం పేర్కొనవచ్చు. ఈ పుస్తకం కవర్ పేజీలోనే ట్యాబ్లెట్ లాగా వచ్చినటువంటి కవర్ పేజీలోనే 2,91,159 కోట్లని చూడంగానే మనకు దాని మీద బిట్స్ అర్థమైపోతున్నాయి. మనకి ఇక్కడ ఉన్నటువంటి కేటాయింపులు ఏ విధంగా జరిగినాయి, రెవెన్యూ ఆదాయం ఎలాగా ఉంది, ఆస్తులు ఎలా ఉన్నాయి, రుణ రికవరీలు ఎలా ఉన్నాయి, జస్ట్ మీరు కవర్ పేజ్ చూస్తేనే బడ్జెట్ ఏందన్నది అర్థమయ్యే విధంగా ఉండడం జరిగింది. ఇక బడ్జెట్ సంబంధించిన టోటల్ అంశాలు కూడా ఈ తెలంగాణ బడ్జెట్ 2024-25 అనే వివనా పబ్లికేషన్ సంబంధించినటువంటి ఈ ట్యాబ్లెట్లో దొరుకుతుంది. మీరు దగ్గర ఉన్నటువంటి బుక్ షాప్లో కానీ బుక్ సెంటర్లో కానీ తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా అడిగేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది చాలా మంచి పుస్తకంగా మనకు కనిపించింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చూసే ప్రయత్నం చేయండి. అలాగే నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా సెర్చ్ చేస్తే నేరుగా మీ ఇంటికి కూడా వచ్చే అవకాశం ఉందండి. ఓకే, ఇప్పుడు హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయ నందగోపాల్ రెడ్డి సార్. ఈరోజు ఆగస్టు 9, 10వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్లాసులు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఆగస్టు 9, 10వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్లాసులలో ఇంపార్టెన్స్ ఏమున్నాయి అని డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆగస్ట్ 9న ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏముంది. ఆగస్ట్ 9న ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏముందంటే ఈ రోజున ఆగస్ట్ 9న నాగసాకి డేగా మనం పేర్కొంటున్నాం. నాగసాకి డే ఎందుకు జరుపుకుంటున్నాం? నాగసాకి అనేది జరుపుకోవడానికి రీజన్ ఏంటంటే నాగసాకి అనేటువంటి ప్రదేశము జపాన్లోని ఒక నగరం అనమాట. ఈ జపాన్లోని ఒక నగరం మీద ఈ అమెరికా వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా తొలి అణుబాంబుని హిరోషిమా మీద నగరం మీద ఆగస్టు 6వ తారీఖున వేశాక రెండో అణుబాంబుని ఫ్యాట్ పైన ఒక అణుబాంబుని నాగసాకి పట్టణం మీద వేశారు కాబట్టి దీన్ని నాగసాకి దినోత్సవంగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ మనకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా కూడా మనం పేర్కొనడం జరుగుతుంది. సో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కూడా ఎప్పుడంటే ఆగస్టు 9వ తారీఖున మనం పేర్కొంటున్నాం. ఆగస్టు 9వ తారీఖున ఆదివాసీ దినోత్సవం పేర్కొంటున్నాం. మన భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబల్స్, ఆ ట్రైబల్స్లలో ఎక్కువగా ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరు అంటే గుజరాత్లో ఉన్నటువంటి బిల్లులు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మనకు చెంచులు కానీ, కోయలు కానీ, తోటీలు కానీ, ప్రధానంగా ఉన్నటువంటి లంబాడాలు కానీ వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తుంటారు. కొండరెడ్లు కానీ, గోండులు కానీ వీళ్ళందరూ కూడా మనకు కనిపించడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ గిరిజనకు సంబంధించినటువంటి పథకాలని మీరు ఎకానమీలో చదవాలా, గిరిజనులకు సంబంధించినటువంటి నేషనల్ ఎస్టీ కమిషన్, అలాగే వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్స్ ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా పాలిటీలో చూడాలా. అలాగే హిస్టరీకి సంబంధించి గిరిజన ఉద్యమాలు అని జరుగుతాయి, వాటిని కూడా మనం ఖచ్చితంగా చదివితేనే వాటికి సంబంధించి మనకు తెలిసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పరంగా వాళ్ళకు ఉన్నటువంటి జనగణన ఎలా జరిగింది అంటే జనగణన ఎంత ఉంది, ఏ రాష్ట్రాల్లో ఎవరు ఎక్కువ ఉన్నారు, ఈ డేటా అంతా కూడా మనం తీసుకొని చదవాలి. అదే కల్చర్ పరంగా చూసుకుంటే వాళ్ళు నిర్వహించేటువంటి పండుగలు ఏమున్నాయి, అలాగే వాళ్ళకి సంబంధించిన నృత్యాలు ఏమున్నాయి, ఇవి మనం తీసుకోవాలి. కరెంట్ టాపిక్ల కింద తీసుకుంటే ఎస్టీ రిజర్వేషన్ పెంపు కోసం అని ఏర్పాటు చేసినటువంటి కమిటీలే ఉన్నాయి. తెలంగాణలో ఎంత రిజర్వేషన్ ఎస్టీకి అమలు చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు వాళ్ళు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అందులో క్రిమిలేయర్ అనేది కేంద్ర ప్రభుత్వం మాకు ఏమొద్దు అని చెప్తున్నప్పటికీ కూడా మరి ఏ విధంగా ప్రభావం చూపుతుంది. అలాగే లంబాడా అనేటువంటి వాళ్ళు మహారాష్ట్రలో బీసీగా ఉంటే ఇక్కడ ఎస్టీలుగా ఉండడం జరుగుతుంది. మరి వాళ్ళకు సెంట్రల్ ఉద్యోగాల్లో ఏ విధంగా అవకాశం కల్పిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం కరెంట్ టాపిక్లలో చదవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ ఆగస్ట్ 10 అంటే ఈ ఆగస్ట్ 10న ప్రపంచ జీవ ఇంధన దినోత్సవంగా మనం పేర్కొంటాం. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవంగా మనం పేర్కొంటున్నాం. సార్ రూడాల్ఫ్ డీజిల్ అనేటువంటి వ్యక్తి ఇతను ఈ యొక్క జీవ ఇంధనాన్ని కనుగొన్నాడు కాబట్టి ఈ డీజిల్కి సంబంధించి మనము వరల్డ్ బయో డీజిల్ డేగా మనం ఆగస్ట్ 10న మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకే, అలాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమున్నాయి, అలాగే ఇరాక్లో వివాహ వయస్సుకు సంబంధించి రీసెంట్గా ఒకటి వివాదం జరగడం జరిగింది, వివాదపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఉన్నత విద్యలో తెలంగాణ పరిస్థితి ఏంది, తెలంగాణలో పెట్టుబడులు అమెరికాకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి అండ్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వీళ్ళిద్దరు మంత్రులు
పర్యటనల వల్ల వస్తున్నటువంటి పెట్టుబడులు ఏమున్నాయి అనే అంశాల గురించి డిస్కస్ చేద్దాం. పోలారిస్ డాన్ అనే కార్యక్రమం దేనికి సంబంధించింది, అలాగే యూపీఐ లావాదేవీల్లో మార్పులు చేస్తే ఎంత నుంచి ఎంతకు పెంచారు అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఒలింపిక్స్లో భారత హాకీకి కాంస్యం రావడం జరిగింది. మరి కాంస్యం అనేది ఎప్పుడెప్పుడు వచ్చింది, అలాగే హాకీకి ఇప్పటివరకు హాకీకి ఎన్ని పథకాలు వచ్చినాయి హాకీలో అనే అంశాల గురించి డిస్కస్ చేద్దాం. అలాగే జావలిన్ త్రోలో నీరజ్ చోప్రాకి రజత పథకం రావడం జరిగింది. అలాగే ఒలింపిక్స్లో అమన్కి కాంస్య పథకం రావడం జరిగింది. ఇవే కాకుండా రిమైనింగ్ అంశాల గురించి కూడా మనం ఇంకా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియోని కంప్లీట్గా మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మనం కింద ఆల్రెడీ మనం లింకులో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్లోకి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో మనకు వీడియో అనేది కనిపించడం జరుగుతుంది కాబట్టి వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఓకే, అలాగే జావలిన్ త్రోలో నీరజ్ చోప్రాకి రజతం అండి. జావలిన్ త్రోలో నీరజ్ చోప్రాకి రజతం అన్నప్పుడు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం బేస్ చేసుకోవాలి. జావలిన్ త్రోలో నీరజ్ చోప్రాకి రజతం పథకం వచ్చింది. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పటివరకు మన భారతదేశంలో రజత పథకం అనేది సాధించినటువంటి ఒలింపిక్స్లో సాధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అథ్లెట్లో సాధించిన వాళ్ళు ఎవరు లేరు. అథ్లెట్ అనేది మనకు ఓవరాల్గా ఇక్కడ చూస్తే జావలిన్ త్రో కానీ, షార్ట్ పుట్ కానీ, అలాగే 100 మీటర్స్ హర్డిల్స్ కానీ, రన్నింగ్ కానీ, ఇవన్నీ అథ్లెటిక్స్ రంగానికి వస్తాయి. అదే మన టెన్నిస్, నెక్స్ట్ మనకు టెన్నిస్, అలాగే నెక్స్ట్ రిమైనింగ్ బాక్సింగ్, రెజ్లింగ్, ఇవన్నీ కూడా ఇండివిజువల్ స్పోర్ట్స్ కిందకి వస్తాయి. అలాగే టీం అంటే మనకు హాకీ, ఇటువంటి అంటే ఏవైతే ఎక్కువ మంది ఉండి ఒక టీం మెంబర్గా ఉండి ఆడతారో దాన్ని ఒక టీం విభాగంగా తీసుకుంటారు. సో ఇందులో మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే అథ్లెటిక్స్, నెక్స్ట్ వ్యక్తిగత, నెక్స్ట్ టీం విభాగం. ఇది మనం ఈ కోణంలో పరిశీలించాలన్నమాట. సో ఇక్కడ అథ్లెటిక్స్లో తొలి పథకంగా మనకు తీసుకొచ్చిన వాళ్ళలో నార్మన్ ప్రిచర్డ్ అనే పర్సన్ ఉన్నాడు. నార్మన్ ప్రిచర్డ్ అనే పర్సన్ 1900లో భారతదేశం తరపున రజత పథకాలు సాధించాడు. కాకపోతే ఇతను ఇండియన్ కాదు, బట్ ఆంగ్లో ఇండియన్గా మనం పేర్కొంటాం. ఇతని భారతదేశం తరపునే పథకాలు అనేది కనిపించడం జరుగుతుంది. ఇతను 2 రజత పథకాలు సాధించాడు. ఓకే, నెక్స్ట్ మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం తరపున తొలి స్వర్ణ పథకాన్ని సాధించినటువంటి అథ్లెటిక్ ఆటగాడు ఎవరంటే నీరజ్ చోప్రా అండి. నీరజ్ చోప్రా లాస్ట్ టైం 2020లో సాధించాడు. కానీ ఇండివిజువల్గా అన్నప్పుడు షూటింగ్లో 2008లో అభినవ్ బింద్రా సాధించాడు. టీం అన్నప్పుడు 1928లో మన ఇండియన్ హాకీ వాళ్ళు సాధించారు. ఓకే, ఇది మనం క్లారిటీ చూసుకోవాలి. అదే ఇండివిజువల్ కేటగిరీలో మనం పరిశీలించినట్లయితే ఇండివిజువల్ కేటగిరీలో మన వాళ్ళు సాధించినటువంటి పథకాలు అంటే ఒక ఆటగాడు తన అంటే ఒలింపిక్స్ కెరియర్లో భారతదేశం తరఫున 2 పథకాలు సాధించినటువంటి ఆటగాళ్ళు ఎంతమంది ఉన్నారు అని పరిశీలిస్తే మనకు రెజ్లర్ సుశీల్ కుమార్, ఆయన కొంచెం వివాదాస్పదమే జైలు కూడా వెళ్ళి అనుకోండి. 2 పథకాలు సాధించిన కానీ ఆయన వివాదాస్పదమే జైలు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. పివి సింధు 2016లో రజత పథకం సాధించింది, అలాగే కాంస్య పథకం సాధించింది. ఇక్కడ రెజ్లర్ ఏమో ఫస్ట్ కాంస్యం తర్వాత రజతం సాధించాడు. షూటర్ మను భాకర్ ఈ ఒలింపిక్స్లోనే 2 కాంస్యాలు సాధించింది. అంటే పథకంలో మనకున్నటువంటి స్వర్ణము, రజతం, కాంస్యం అని చెప్పట్లేమండి. పథకాలు అంటే డైరెక్ట్ పథకాలు, స్వర్ణమే కానీ, రజతమే కానీ, కాంస్యం కానీ. ఇందులో నీరజ్ చోప్రా అటువంటి వ్యక్తి 4వ ఆటగాడిగా మనం పేర్కొంటున్నాం. ఒకవేళ ఎగ్జామ్ పాయింట్లో స్వాతంత్రానంతరం కాకుండా ఒలింపిక్ చరిత్రలో ఉన్నప్పుడు మాత్రం 5వ ఆటగాడిగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకు 5వ ఆటగాడు అయ్యే అవకాశం ఉందంటే నార్మన్ ప్రిచర్డ్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు కాబట్టి. నార్మన్ ప్రిచర్డ్ అనే పర్సన్ 1900లో సాధించాడు కాబట్టి ఇది మనం బేసిక్గా మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి బిట్ అన్నమాట. ఓకే, ఇవి మనం మేజర్గా చూడాల్సిన అంశం. సో ఇది జావలిన్ త్రోలో నీరజ్ చోప్రాకి రజత పథకం రావడం జరిగింది. గతంలో గోల్డ్ వచ్చింది, ఇప్పుడు మాత్రం సిల్వర్ వచ్చింది. సరే, ఇతని మీద గెలిచినటువంటి పర్సన్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆయన పేరు నదీమ్ అన్నటువంటి పర్సన్. ఈ నదీమ్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, అంటే నెక్స్ట్ స్లైడ్లో మనం డిస్కస్ చేద్దాం పాకిస్తాన్ దగ్గర. ఓకే, అలాగే నెక్స్ట్ తర్వాత పురుషుల హాకీ. ఈ పురుషుల హాకీకి సంబంధించి నెదర్లాండ్స్ వాళ్ళు స్వర్ణ పథకం గెలవడం జరిగిందండి. నెదర్లాండ్స్ వాళ్ళు స్వర్ణ పథకం గెలిస్తే
పథకం గెలిస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నెదర్లాండ్స్ వాళ్ళు స్వర్ణ పథకం గెలిస్తే జర్మనీ వాళ్ళు రహిత పథకం గెలిచారండి. జర్మనీ వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ జర్మనీ వాళ్ళు రహిత పథకం గెలిచారు. మరి కాంస్యం ఎవరు గెలిచారు అంటే మన భారతదేశం గెలిచింది. కాంస్యం ఎవరు గెలిచారండి? మన భారతదేశం గెలిచింది. సో ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నెదర్లాండ్ అనేది ఏదైతే ఉందో ఈ నెదర్లాండ్ అనేది గతంలో 1996 అండ్ 2000 ఈ ఇయర్స్లో వీళ్ళు స్వర్ణ పథకం గెలిచారు. అంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు గెలిచారు? 2024లో గెలిచారు. అంటే ఎన్ని ఇయర్స్ అయిందండి? 24 ఇయర్స్ అయింది. అంటే ఓవరాల్గా హాకీలో వాళ్ళు ఎన్ని పథకాలు సాధించారు? హాకీలో వాళ్ళు 3 స్వర్ణాలు సాధించడం జరిగింది. ఇలా 3 స్వర్ణాలు ఒలింపిక్స్లో హాకీలో సాధించినటువంటి జట్లు ఎన్ని ఉన్నాయంటే నెదర్లాండ్ కంటే ముందు 3 ఉన్నాయండి. ఆ 3 ఏంటి అంటే పాకిస్తాన్, బ్రిటన్, జర్మనీ. అసలు హాకీలో అత్యధికంగా స్వర్ణాలు గెలిచినటువంటి దేశం భారతదేశం. ఎన్నిసార్లు గెలిచింది? 8 సార్లు గెలిచిందండి. ఒక్కసారి కాదు, 8 సార్లు గెలిచింది. ఎప్పుడెప్పుడు గెలిచింది భారతదేశం అంటే 1928, 1932, 1936, అలాగే 1948, 1952, 1956, 1964, 1980. చూడండి 8 సార్లు గెలిచింది మన వాళ్ళు 8 సార్లు గెలిచారు. 8 సార్లు స్వర్ణ పథకాలు గెలిచారు. అయితే మన వాళ్ళు ఇప్పుడేం గెలిచారంటే కాంస్యం గెలిచారండి. కాంస్యం ఇప్పుడే కాదు, లాస్ట్ టైం 2020లో కూడా 2024లో కూడా గెలిచారు. అంటే 2020లో టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం వచ్చింది, 2024లో కూడా కాంస్యం వచ్చింది. గతంలో ఎప్పుడు వచ్చింది అని ఆలోచిస్తే 1968లో, 1972లో గెలిచారు. అలాగే మన వాళ్ళు రజతం ఎప్పుడైనా గెలిచారా అంటే రజతం గెలిచారండి. మన వాళ్ళు రజతం ఎప్పుడు గెలిచారు? 1960లో గెలిచారండి. 1960లో గెలిచారు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే భారతదేశానికి వచ్చిన మొత్తం పథకాలు ఎన్ని అంటాడు. భారతదేశానికి హాకీలో వచ్చిన పథకాలు ఎన్ని అంటాడు? 8 స్వర్ణాలు వచ్చినవి, 4 కాంస్యాలు వచ్చినవి, అలాగే నెక్స్ట్ ఒకటి రజతం వచ్చింది. ఓవరాల్గా ఒలింపిక్స్లో భారతదేశానికి వచ్చిన పథకాల సంఖ్య పురుషుల హాకీ జట్టుకి 13 పథకాలు రావడం జరిగింది. ఎన్ని పథకాలు వచ్చినాయండి? 13 పథకాలు వచ్చినాయి. ఇందులో 13 పథకాలలో 8 ఏంటిది? గోల్డ్, 1 సిల్వర్, అలాగే 8, 1, 9 అయితే 4 మనకు బ్రాంజ్ అనేది రావడం జరిగింది. ఇంకొకటి విషయం కూడా మీరు అబ్జర్వ్ చేయాలండి. 1968లో మన వాళ్ళకు కాంస్యం రావడం జరిగింది. ఏమంటే 1972లో కూడా మళ్ళీ కాంస్యం రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ చూడండి 2020లో కాంస్యం వచ్చింది, మళ్ళీ 2024లో కాంస్యం వచ్చింది. అంటే మన వాళ్ళకు ఒక్కసారి కాంస్యం గెలిచారంటే ఖచ్చితంగా రెండోసారి కూడా గెలుస్తారు, అది నో డౌట్ అనమాట. కానీ మన వాళ్ళు ఒక్కసారి గోల్డ్ గెలిచారు అనుకోండి, చూడండి యాట్రిక్ అనేది మనం క్రికెట్లో చూస్తాం, కానీ ఇక్కడ చూడండి యాట్రిక్ ఎట్లా ఉందో, డబల్ యాట్రిక్ అనిపిస్తుంది. ఇక్కడ డబల్ యాట్రిక్ అనిపిస్తుందండి. ఈ విధంగా డబల్ యాట్రిక్ ఆ రోజులలో మన వాళ్ళు గెలిచారు. అయితే ఇక్కడ భారతదేశానికి వరుసగా 2 పథకాలు రావడం అనేది ఎప్పుడు కూడా జరిగింది అని అంటే 1968 ఆ టైంలో జరిగిందండి. 1968, 1972లో జరిగింది. మళ్ళీ అంటే చివరిసారిగా. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వచ్చిందంటే మళ్ళీ 2024, 2020 అంటే దాదాపుగా 52 సంవత్సరాల తర్వాత మనకు ఆ యొక్క విధానం కనిపిస్తుంది. 52 సంవత్సరాల తర్వాత మనకు ఆ విధానం కనిపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. అయితే ఇక్కడే మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఒలింపిక్స్లో క్రియాశీలకంగా పాల్గొని నాకు ఇది హాకీనే, ఈ పురుషుల హాకీకి ఇదే లాస్ట్ నాకు ఒలింపిక్స్ అని చెప్పినటువంటి వ్యక్తి, అలాగే గోల్ కీపర్గా అడ్డుగోడగా నిలిచి మిగిలిన వాళ్ళ విజయాలను అడ్డుకున్నటువంటి భారత గోల్ కీపర్, ఆయన పేరు శ్రీజేష్. గతంలో కూడా చెప్పాం శ్రీజేష్ గురించి. శ్రీజేష్ మనకు ఆయన రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదే చివరి ఒలింపిక్స్ అని కూడా చెప్పినాం. శ్రీజేష్ రిటైర్మెంట్ ఇచ్చాడు. మరి శ్రీజేష్కి మనం గౌరవించాలి కదా. గౌరవించేటువంటి క్రమంలో ఈయన జూనియర్ హాకీ జట్టుకు కోచ్గా నియమించారు. అలాగే ఒలింపిక్స్ సంబంధించినటువంటి ముగింపోత్సవంలో ప్యారిస్లో మను బాకర్కు తోడుగా ఈ శ్రీజేష్ని కూడా నియమించడం జరిగింది. శ్రీజేష్ అనే వ్యక్తిని కూడా ముగింపోత్సవంలో భారత టీంకి
లీడింగ్ చేయమని అతన్ని పతాకాధారిగా అతన్ని కూడా ఎంపిక చేశారు. ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బాగా ఫోకస్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఇవన్నీ చాలా మెమరైజ్ చేయాల్సినటువంటి పాయింట్స్. ఓకే, చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా అంటే చీఫ్ అడ్వైజర్గా ఎవరు నియమించారంటే 2006లో ఆర్థిక రంగంలో నోబెల్ వచ్చి మైక్రో ఫైనాన్స్ పితామహుడిగా పేరుంది. అలాగే 2024లో కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కారణంతో జైలు శిక్షకు లోనైనటువంటి మహమ్మద్ యూనస్ గారిని షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన తర్వాత అంతటి ప్రధాని లాంటి పదవిని, చీఫ్ అడ్వైజర్ పదవిని మహమ్మద్ యూనస్ గారికి ఇచ్చారండి. అంటే బంగ్లాదేశ్ యొక్క పరిస్థితి ఆలోచిస్తే ఆ దేశం అనేది ఒక దేశమా, ప్రాంతమా, రాష్ట్రమా అని అర్థం కాదు. ఎందుకనంటే మీరు గతంలో ఆలోచించినట్లయితే దాన్ని తూర్పు బెంగాల్ అని పిలిచారు, తూర్పు పాకిస్తాన్ అని పిలిచారు, ఇప్పుడు బంగ్లాదేశ్ని పిలుస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కాస్త మనకు ఓవరాల్గా ఒక కకావికలమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మనకు షేక్ హసీనా గారు ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు. బ్రిటన్కి వెళ్దామంటే బ్రిటన్ వాళ్ళు ఇంకా షెల్టర్ ఇవ్వట్లేరు ఆమెకి. సో ఈ విషయం గురించి ఇంకా డిస్కస్ జరుగుతుంది. దీని వెనక పాకిస్తాన్కు చెందినటువంటి ఐఎస్ఐ హస్తం ఉంది, లేకుంటే చైనాకు సంబంధించినటువంటి దౌత్యపరమైనటువంటి వాళ్ళ విధానాలలో, డిప్లొమాటిక్ విధానాల్లో ఈ బంగ్లాదేశ్లో ఒక పావుగా మారింది అనేది ఒక విషయం. బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు అనేటువంటి హిందువుల యొక్క పరిస్థితి, హిందువుల యొక్క గుడులు, వాటి మీద కూడా దాడులు జరుగుతున్న విషయం. ఇవన్నీ కూడా కొన్ని జరుగుతున్నాయి బంగ్లాదేశ్ గురించి. బట్ బంగ్లాదేశ్ యొక్క నేషనల్ గేమ్ ఏంటంటే కబడ్డీ. మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర గేమ్ కూడా కబడ్డీనే. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఓకే, ఇంకా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం బంగ్లాదేశ్ గురించి సమయం సందర్భం వచ్చినప్పుడు ఇంకా. బట్ అది ఒక గ్రూప్ 1లో ఒక ఎస్ఐ టైప్గా రాయొచ్చు, లేకపోతే మనం గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్లలో మెమరైజ్ చేసి ఆ బిట్స్ ఏమైతే పడతాయో, బంగ్లాదేశ్ రాజధాని పేరు ఏం పేరు, బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏంది, బంగ్లాదేశ్ యొక్క పార్లమెంట్ పేరు ఏం పేరు, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి జాతిపిత పేరు ఏం పేరు, బంగ్లాదేశ్కు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ పేరు ఏం పేరు, ప్రజెంట్ ఉన్నటువంటి చీఫ్ అడ్వైజర్ పేరు ఏం పేరు, అలాగే మిలిటరీ పాలకుడు ఎవరు నియమించబడ్డారు, అలాగే బంగ్లాదేశ్కు భారతదేశంకు ఉన్న సంబంధాలు ఏంది, ఇవన్నీ పెద్దగా మనం రాయొచ్చు. ఓకే, సరే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చూడండి, నదీం గురించి దగ్గరికి వద్దాం. ఈ నదీం అన్నటువంటి పర్సను ఇందాకనే మనం డిస్కస్ చేసాం. నదీం అంటే మన ఎవరు, నీరజ్ చోప్రా అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ నీరజ్ చోప్రా అనేటువంటి పర్సన్కి రజతం రావడానికి ప్రధాన కారణం ఎవరంటే నదీమే. ఎందుకంటే ఇతను గోల్డ్ వచ్చింది, మనోనికి ఇక్కడ సిల్వర్ వచ్చింది. బట్ వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, మహమ్మద్ అమీర్ అండ్ విరాట్ కోహ్లీ లాగా. ఓకే అండి. సో ఈ నదీం అంటే వ్యక్తి పాకిస్తాన్ క్యాండిడేట్. ఈ నదీం ఏం చేసిండో తెలుసా? నదీము పాకిస్తాన్కి ఒలింపిక్ చరిత్రలోనే తొలి స్వర్ణ పథకాన్ని అందించిండండి. నదీంకి ఇది తొలి స్వర్ణ పథకం వదిలిపెట్టండి, అసలు పాకిస్తాన్కే తొలి స్వర్ణ పథకం నదీం అందించిన పథకం. గతంలో పాకిస్తాన్కి పథకాలు ఆకిలో కనిపించినాయి కానీ వ్యక్తిగత విభాగాల్లో పెద్దగా లేవు. వ్యక్తిగత విభాగాలు రెండు కాంశాలు ఉన్నాయండి. ఆ రెండు కాంశాలు కూడా 1960లో రోమ్ ఒలింపిక్స్లో ఒకండి రెజ్లర్ మహమ్మద్ బషీర్ కాంస్యం వచ్చింది. 1998 సియోల్ ఒలింపిక్స్లో బాక్సర్ హుసేన్ షా కాంస్యం వచ్చిందండి. ఓకే అండి, అదర్వైజ్ ఇదివరకు ఏం లేకుండే. ఓకే అండి. సో పాకిస్తాన్ ఆకి జట్టుకు 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు వచ్చినాయి. అది వేరే విషయం, అది టీం విభాగం కిందికి వస్తుందన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ మనం థింక్ చేయాల్సిన విషయము గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇది చూడండి. అంటే ఎన్రోల్మెంట్ రేషియో అంటే నమోదవుతున్నటువంటి రేషియో. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఈ విధంగా ఉంది. అసలు ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోకు ప్రామాణికమైనటువంటి వయసు ఏం తీసుకుంటారంటే 18 to 23 years అండి. 18 to 23 years తీసుకుంటారు. ఎంత తీసుకుంటారండి? 18 to 23 years తీసుకుంటారు. ఇందులో మనకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పర్సంటేజ్ ఎంతంటే 28.4% ఉంటే తెలంగాణలో ఎంత ఉందో తెలుసా? తెలంగాణలో 40% ఉందండి. ఇంకా తెలంగాణలో మహిళలు ఎక్కువ చదువుతున్నారు, 41.6% ఉన్నారు వాళ్ళు. అంటే ఉన్నత విద్యలో జీఆర్ రేషియోలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం పేరు తెలంగాణ అని అర్థం చేసుకోవాలి. ఇదే కాకుండా అసలు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోకి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఆ వయస్సు ఏంటిది అంటాడు. ఇది మనం మేజర్ చూడాలి. 18 to 23 అనేది ఇది చూడాలి. తర్వాత యూపీఏ లావాదేవీల గురించి మనకు రీసెంట్గా ఆర్బీఐ పరపతి సమీక్ష పరపతి సమీక్ష చేసినప్పుడు ఆ సమీక్షలో భాగంగా చూడండి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ బ్యాంక్ అమౌంట్ని తీసుకుపోయి టక్కున
యూపీఐ దగ్గర లావాదేవీలు చేయాలంటే మాకు ఏ విధంగా అంటే ఇదివరకు ₹1,00,000 మాత్రమే ఉండేది. ₹1,00,000 వరకే పంపించే వీలు ఉండేది. అయితే దీన్ని 2018లో ఏం చేశారు అంటే 2023 డిసెంబర్లో ఏం చేశారంటే దీన్ని 5 లక్షలకు పెంచారు. ఎందుకు? వైద్య ఖర్చులకు, విద్యా సంస్థలలో ఫీజులకు చెల్లించడం కోసం అని 5 లక్షలకు పెంచడం జరిగింది. సో ఇప్పుడు వ్యక్తిగత ఆదాయ పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు కూడా వీళ్ళు కూడా 5 లక్షల రూపాయలకు ₹5 లక్షల చేసే వెసులుబాటుని రీసెంట్గా కల్పించడం జరిగింది. సో ఇది మనకు యూపీఐ లావాదేవీల్లో జరిగినటువంటి ఒక చిన్నపాటి సవరణ, అలాగే వినియోగదారులకు చిన్నపాటి ఊరట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే తెలంగాణలో పెట్టుబడులు అండి. ఇది తెలంగాణలో పెట్టుబడులు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, అమెరికాకు వెళ్ళారు. ఫ్యూచర్ సిటీ అని ముచ్చర్ల ప్రాంతాన్ని పేర్కొంటున్నాడు. అది 4th సిటీ అని పేర్కొంటున్నాడు. అలాగే తెలంగాణలో ఫ్యూచర్ స్టేట్ అని పేర్కొంటున్నాడు. ఓకే అండి. సో ఇక్కడ ఈ తెలంగాణకు సంబంధించి తెలంగాణలో కామ్కాస్ట్ అనే ఒక మాతృ సంస్థ యూనివర్సల్ స్టూడియో వాళ్ళు కూడా మన హైదరాబాద్ కేంద్రీకృతంగా పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అలాగే చార్లెస్ ష్వాబ్ లాంటి ఒక సంస్థ, ఇది ఆర్థిక సేవలను మనకు కనిపిస్తుంది, ఈ సంస్థ వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు కూడా నిర్ణయించారు. అలాగే బయోటెక్నాలజీ సంస్థ ఆమెన్ అనే సంస్థ వాళ్ళు కూడా వీళ్ళు కూడా మన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. అలాగే యాపిల్ ఇంక్ కార్పొరేటు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే కాలిఫోర్నియాలోని క్యూపిటోలో ఉంటుంది యాపిల్ కంపెనీ. ఈ యాపిల్ కంపెనీ సంబంధించి యాపిల్ ఇంక్ కార్పొరేట్ అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా సందర్శించి ఇంకా ఏ విధంగా తెలంగాణ డెవలప్మెంట్ చేయాలి అని అక్కడ ఉన్న యాపిల్ పార్క్ను కూడా సందర్శించడం జరిగింది. అలాగే మన అడాబ్ శంతనారాయణుడు కలిసి మన తెలంగాణ పెట్టుబడులు పెట్టండి కూడా వారిని కూడా అడగడం జరిగింది. ఇలా చూడండి, యూనివర్సల్ స్టూడియోస్, చార్లెస్ ష్వాబ్ సంస్థ, ఆమెన్ సంస్థ, యాపిల్ పార్క్, అడాబ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలా. ఓకే. దీని తర్వాత పోలారిస్ డోంగా. ఓకే, పోలారిస్ డోంగా ఇది ఏంటంటే పోలారిస్ డోంగా అంటే ఏంటంటే మన ఎలాన్ మస్క్ అనేటువంటి పర్సన్ భారత దేశంలో కూడా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాడు. అది వేరే విషయం, అది కార్లకు సంబంధించి, టెస్లా కార్లకు సంబంధించి. కానీ అంతరిక్షంలోకి మానవుల్ని పంపించాలన్నటువంటి ప్రక్రియ, అక్కడ స్పేస్ వాక్ కూడా చేయాలన్న ప్రక్రియలో భాగంగా ఒక 3 ప్రయోగాలు అనుకుంటే ఆ 3 ప్రయోగాలు తొలి ప్రయోగం అనేది చేయబోతున్నారు. ఎప్పుడంటే ఆగస్టు 26వ తారీఖున చేయబోతున్నారు. ఈ ఆగస్టు 26వ తారీఖున ఒక 4గురిని పంపించాలని అనుకుంటున్నారు. 4 వ్యోమగాములను పంపించి స్పేస్ వాక్ చేయాలి. ఫస్ట్ స్పేస్ వాక్ ఇట్లా చేయాలి, చేస్తే మంచిదని ఒకటి ఆలోచన వ్యక్తున్నారు. ఒక 3 ప్రయోగాలు అనేది మొట్టమొదటి ప్రయోగం ఇది. దీనికి ఫ్లోరిడాలోని నాసాకు చెందినటువంటి కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించనున్నారు. దీనికి పైలట్ ఎవరో తెలుసా? అమెరికా ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి స్కాట్ కిడ్. ఆయన కిడ్ కాదు, స్కాట్ కిడ్ అనమాట. ఆయన దీనికి పైలట్గా వివరించబోతున్నారు. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్లో చూడండి. పోలారిస్ డోంగా గురించి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, ఇది కూడా ఆలోచన వ్యక్తం చేయండి. ఓకే. అలాగే బార్క్లెస్ ప్రైవేట్ క్లయింట్స్ హూరూన్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెస్ నివేదిక 2024. ఈ నివేదిక ఏం చెప్పిందంటే భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ ఫ్యామిలీ వెల్త్ పరిగణలో తీసుకుంటే ఏ కుటుంబం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉన్నది అంటే అంబానీ కుటుంబం ఉందండి. అంబానీ కుటుంబం ఉండడం జరిగింది. అంబానీ, అనంత్ అంబానీ, ఆదిత్య అంబానీ, ఈషా అంబానీ, ఇట్లా ఫ్యామిలీ, ధీరుభాయ్ అంబానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతతి, ఈ ఫ్యామిలీ అనేది చాలా ఎక్కువ వెల్త్ని కలిగి ఉన్నది. వీళ్ళు కలిగినటువంటి వెల్త్ ఇండియా జీడిపిలోనే 10% కలిగి ఉందండి అంబానీ ఫ్యామిలీ. అంబానీ ఫ్యామిలీ తర్వాత బజాజ్ ఫ్యామిలీ కనిపిస్తుంది. బజాజ్ ఫ్యామిలీ తర్వాత బిర్లా ఫ్యామిలీ కనిపిస్తుంది. మనకు బజాజ్ ఫ్యామిలీ, బిర్లా ఫ్యామిలీ, ఈ అంబానీ, బజాజ్, బిర్లా ఈ 3 ఫ్యామిలీల అమౌంట్ కలిపితే సింగపూర్ యొక్క జీడిపికి సమానం అండి. సింగపూర్ యొక్క జీడిపికి సమానం. ఇది అంబానీ, బజాజ్ అండ్ బిర్లా వీళ్ళదంతా ఒక తరాలు ఉన్నాయి, ఒక 2-3 జనరేషన్స్ ఉన్నాయి. బట్ కొత్త జనరేషన్, ఫస్ట్ జనరేషన్ కింద తీసుకొస్తే అదాని ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది అయితే ఉందో ఆదర్ పూనావాలా అటువంటి వ్యక్తికి సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఇది కూడా మన ఆలోచన వ్యక్తం చేయాల్సిన విషయం. అలాగే నెక్స్ట్ తెలుగులో అంటే తెలుగు వాళ్ళల్లో మనకు జీవి ప్రసాద్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ కానీ, దివి మురళి దివిస్ ల్యాబ్స్ కానీ, ప్రతాప్ సి రెడ్డి అపోలో హాస్పిటల్స్ కానీ వీళ్ళు కనిపించడం జరుగుతుంది. సో ఇది వీళ్ళని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఓకే. దీని తర్వాత మనకు ఇక్కడ అమెరికా క్రీడాకారిణి సిడ్నీ మెక్లాపిన్ లెవరోకి స్వర్ణ పథకం రావడం జరిగిందండి. అంటే ఇక్కడ ఈమె ఏంటిది, ఈమె గొప్పతనం ఏంటంటే
మనకు 400 హార్డిల్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. 400 హార్డిల్స్ అని ఒక గేమ్ ఉంటుంది. ఇందులో రన్నింగ్ రావాలి, ఉరుక్కుంటూ రావాలి, ఇది ఇట్లా ఉంటుంది, మళ్ళీ దాన్ని దాటాలి, మళ్ళీ ఇటు రావాలి, మళ్ళీ ఉరుక్కుంటూ దాటుతుంది, మళ్ళీ ఇటు తరం, ఇట్లా దీన్ని హార్డిల్స్ గేమ్ అంటాం. దీన్ని ఇంట్రడ్యూస్ చేసి 40 years అవుతుందండి. ఒలింపిక్స్ ఇంట్రడ్యూస్ చేసి 40 years అవుతుంది. 40 years అవుతుంది. 40 yearsలో ఎవరు కూడా వరుసగా 2 ఒలింపిక్స్లలో గోల్డ్ గెలవలేదు. అలా 2 సార్లు గోల్డ్ గెలిచిన పర్సన్ పేరు సిడ్నీ మెక్లాఫ్లిన్ లెవ్రో. పేరు సిడ్నీ మెక్లాఫ్లిన్ లెవ్రో అంటే ఆమె పేరు అనమాట. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అమ్మాయి హార్డిల్స్లో ఎవరు సాధ్యం కాని విషయాన్ని సాధించింది. నెక్స్ట్ ఇరాక్లో మన ఇండియాలో ఏం చేస్తున్నారంటే, ఇండియాలో అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే 18 years, ఓకేండి, ఆ అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే 21 years ఉండాలంటే ఇండియాలో ఉంది. దీన్ని కూడా ఇప్పుడు 21 years చేయాలా, దీన్ని 24 years చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని మీద ఇంకా కొద్ది వివాదం నడుస్తుంది, అది వేరే విషయం. కానీ ఇరాక్లో పరిస్థితి ఏంటంటే, ఇరాక్లో 18 years ఉందండి. ఇది అమ్మాయిని పెళ్లి చేసుకునే విషయం. సో 18 years ఉంటే 18 years నుంచి 9 years చేస్తున్నారు. అబ్బాయి వయసుని వచ్చేసిందంటే 15 years చేస్తారండి. 15 years చేస్తారు. సో ఇక్కడ చూడండి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారంటే, అమ్మాయిలు చిన్నతనంలోనే రజస్వల కావడం జరుగుతుంది. ఉన్నటువంటి ఈ యొక్క ఓవరాల్గా ఉన్నటువంటి హార్మోన్ల ప్రభావం తిండి వల్ల కావడం జరుగుతుంది. సో అసలు అమ్మాయిలకు అంత త్వరగా పెళ్లి చేద్దాం అనేటువంటి ఆలోచన అనేది ఉండడం జరిగింది. ఇరాక్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఓకే అండి, ప్రస్తుతం 20 నుంచి 24 ఏళ్ళ మధ్య ఉన్న వారిలో 28% మందికి 18 ఏళ్ళకు ముందే వివాహం అయిందండి. 20 నుంచి 24 ఉన్న 28% మందికి 18 ఏళ్ళ కంటే ముందుగానే వివాహం అయింది. అంటే వాళ్ళకు ఆల్రెడీ తీసుకొస్తున్నారు కానీ దానికంటే ముందుగానే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అలాగే 7% మందికి 15వ ఏడు వచ్చిన వెంటనే పెళ్లి జరిపించారండి. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పెళ్ళి చిన్నతనంలోనే చేయాలి అని నిర్ణయించుకున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే అమ్మాయిలలో మహిళలలో ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్యారింగ్ చేయాలంటే చాలా కష్టం. అంత చిన్నతనంలో ఎనీమియా బారిన పడే అవకాశం ఉంటుంది మహిళలు. ఓకే అండి, ఆ బాలికకు పాపం తల్లి అనేటటువంటి ఆ యొక్క పోస్టు కొద్దిగా అత్యుత్తమైన పోస్ట్ కాబట్టి అసలు ఈమెను పట్టించుకోవడమే గ్రేట్. అంటే మన తల్లిగా ఈమె ఒక చిన్న కూతురిని చూడడం అనేది, చిన్న బేబీని చూడడం అనేది కొద్దిగా కష్టమైన పని. దీని మీద ఆల్రెడీ కొద్దిగా చర్చలు నడుస్తున్నాయి. కానీ వాళ్ళు ఇరాక్ వాళ్ళ కంట్రీ, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఓకే అండి, వాళ్ళ గురించి మనం జస్ట్ అలాగే ఒలింపిక్స్లో అమన్ అనే వ్యక్తికి కాంస్య పథకం రావడం జరిగింది. కాంస్య పథకం ఆయనకు రావడం వల్ల ఈయన రెజ్లర్ అబ్బాయి రెజ్లర్. జస్ట్ ఈ అబ్బాయికి 21 years ఉందండి. 21 years ఉంటే మన పివి సింధుకి 21 years 1 నెల 14 రోజులు ఉంటే అంతకంటే తక్కువ ఉందన్నమాట ఈ అబ్బాయికి. సో తద్వారా క్వశ్చన్ ఏంటిదంటే, భారతదేశం తరపున అతి పిన్న వయసులో ఒలింపిక్స్లో పథకం సాధించిన వ్యక్తి అన్నప్పుడు ఇదివరకు పివి సింధు అని రాసేవాళ్ళు. ఇప్పుడు మార్చుకోవాలి, అమన్ అని అమన్. అలాగే నెక్స్ట్ ఇంకా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకు ఒలింపిక్స్లో మనకు వచ్చినటువంటి పథకాలు సాధించిన వాళ్ళలో, రెజ్లర్ పథకాలలో మనకు ఈ విధంగా కనిపిస్తున్నారండి. అంటే కేడి జాదవ్, సుశీల్ కుమార్, యోగేష్ దత్, సాక్షి మాలిక్, రవి కుమార్ దహియా, బజరంగ్, అలాగే 7th one ఎవరంటే అమన్. ఈయన 7వ వ్యక్తిగా మనం పేర్కొనవచ్చు. ఇందులో ఒక యోగేశ్వర్ దత్తు అనే వ్యక్తికి కాంస్య పథకం రావడం జరిగింది. అలాగే ఈ యోగేష్ దత్తుకు 2012లో కాంస్య పథకం వస్తే దాన్ని రజత పథకంగా మార్చడం జరిగిందండి. తర్వాత ఒక వ్యక్తి ఆయన డోపింగ్ పాల్పడినందుకు రజత పథకంగా మార్చడం జరిగింది. సో కేడి జాదవ్, సుశీల్ కుమార్ ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇవి ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మిగతా క్లాస్ అంశాల గురించి మనం రేపు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.